హాయ్ అండి అందరికీ. అసలు నార్మల్ కిడ్స్ అన్నీ బావుండి, హెల్తీగా ఉన్న పిల్లలే అసల ఎంత అల్లరి చేస్తారండి. చెప్పింది వినరు. అటు ఇటు పరుగులు పెడతారు. వాళ్ళకి చెప్పింది 10 సార్లు చెప్పాలి. చాలామంది పిల్లలైతే హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చెప్పిన మాట వినరు. అని చాలామంది పేరెంట్స్ బాధపడుతూ, భయపడుతూ చెప్తూ ఉంటారు. మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి. అసలు తగ్గట్లేదండి. హైపర్‌గా ఉంటున్నారండి అని. అలాంటిది ఒక ఆటిజం ఉన్న పిల్లలు మీరు 10 టైమ్స్ చెప్తే మేము అదే వర్డ్, అదే మాట, మేము అదే పని వాళ్ళకి 1:100 టైమ్స్ చెప్పాలండి. ప్రతిసారి కూడా 100 టైమ్స్ చెప్పాలి. ప్రతి పని 100 టైమ్స్ కన్నా ఎక్కువే చేయించాలి. ఆ 101సారి కూడా వాళ్ళకి అర్థమవుద్ది. ఆ పని వాళ్ళు చేయగలరు అనే నమ్మకం మాకుండదండి. కానీ ఎందుకు 100 సార్లు చెప్తామంటే, ఏదో ఒక టైంలో ఒక 101సారైనా వాళ్ళకి అర్థం కాదా అనే ఒక చిన్న హోప్ అండి మాకు. వాళ్ళకి నేర్పించడానికి కారణం ఏదీ లేదండి. మాకు నమ్మకం లేదండి. మాకు అసలు వాళ్ళు క్యూర్ అవుతారని మాకు క్యూర్ అవ్వరని 100% తెలుసు. కానీ మేము బ్రతుకుతున్నది ఒక్క హోప్ మీదండి. 100 టైమ్స్ మనం చెప్పి చేయలేనిది 101సారైనా వాళ్ళకి అర్థమవుద్ది కదా అన్న చిన్న హోప్ అండి మమ్మల్ని ఇంకా ఇలా నడిపిస్తుంది. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.